లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మనకు ఇంకొక నేచురల్ స్టార్ ఉన్నారు. ఎవరో తెలుసా? ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమాలో ఒక అద్భుతమైన నటన చేశాడు. అల్లు అర్జున్కి ఎంత స్కోప్ ఉందో ఆ క్యారెక్టర్లో మన ఫహద్ ఫాజిల్ కూడా అంత స్కోప్ ఉంది. సేమ్ హీరో ఈక్వల్గా ఉన్నది క్యారెక్టర్. అతను ఏ సినిమాలో అయినా చాలా న్యాచురల్గా చాలా బాగా అద్భుతంగా నటిస్తాడు. అయితే మన విక్రమ్ సినిమాలో కూడా చాలా బాగా నటించాడు. ఈ మధ్యలో రిలీజ్ అయిన ఆవేశం సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు అతను ప్రొడ్యూసర్గా పింకేలి అనే ఒక చిత్రం నిర్మిస్తున్నాడు. అయితే రీసెంట్గా ఎర్నాకుళం అనే కేరళలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో షూటింగ్ పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేస్తున్నాడు నైట్ టైంలో. ఆ షూటింగ్ చేయడం వల్ల ఏంటంటే అది న్యాచురల్గా అక్కడ అంతా పేషెంట్స్ ఉంటారు, అటెండెంట్స్ ఉంటారు. అది ఎమర్జెన్సీ వార్డులో షూటింగ్ జరుగుతుందంట. ఈ ఎమర్జెన్సీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ అవుటర్స్ను రానియకపోవడము, పేషెంట్లు కూడా ఇబ్బంది పడ్డారంట, అటెండర్స్ కూడా ఇబ్బంది పడ్డారంట. ఆ నైట్ అంతా చాలా డిస్టర్బెన్స్గా ఉందని మన హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా సీరియస్ అయ్యారు. ఆ విషయం తెలుసుకున్నాక మానవ హక్కుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇతని మీద కేసు పెట్టారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్టర్బ్ చేసుకుంటారు, నువ్వు ఎందుకు షూటింగ్ చేసావు అని నేను మీద కేసు పెట్టారు. నిజానికి కేసు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు వితౌట్ పర్మిషన్తోనైతే షూటింగ్ పెట్టరు కదా. అది పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి కదా. పేషెంట్లు ఇబ్బంది పడతారు, వీళ్ళు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. న్యాచురాలిటీ కోసం చాలామంది డైరెక్టర్స్ న్యాచురాలిటీ కోసం న్యాచురల్ లొకేషన్లో చేయాలని అనుకుంటారు. సేమ్ ఇతను కూడా అలానే అనుకున్నాడు. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు గుర్తుండాలి, అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత మీద కేసు పెట్టడం ఎంతవరకు సబబు, దీని గురించి మీరు ఆలోచించాలి.